అంటే డాక్టర్ కన్నా గొప్పోళ్ళేంటి మీరు? డాక్టర్ కంటే మేము గొప్పలోనే చెప్పలే. ఎందుకంటే డాక్టర్ వేరు, వాళ్ళు మా గొప్ప చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు డాక్టర్లు. కానీ డాక్టర్లకి మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే మీ అమ్మవారు పూజారులు, దుర్గా భక్తులు. అంటే మొత్తం మీరేనా ఏం చేస్తే ఇంకా డాక్టర్ అట్లా కాదు. అంటే డాక్టర్ మనం ఎప్పుడు తప్పు అనొద్దు. డాక్టర్లు గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యానస్తులు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్ప వాళ్ళ విషయం వేరు. మేము చేసేది ఏంటంటే కొన్ని చెడు గ్రహాలకి. డాక్టర్ చేసేదంతా మేము చేస్తామని చెప్పను. కొన్ని శాస్త్రాలు వేరు, సైన్స్ వేరు అంటారా? శాస్త్ర ప్రకారం తాతల కాంచి నమ్మేది శాస్త్రమే, అది మీకు సంబంధించింది. ఎందుకంటే ఒక గురువులు అంటే కోయ వాళ్ళంటే ఇవాళ నేను చెప్పే మాట కాదు. మా తాతల కాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, పెద్దవాళ్ళకి, చదువుకున్న వాళ్ళు కూడా. ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు పెద్ద, ఇంతకుముందు అసలు ఇంగ్లీషు వైద్యం ఎక్కడమ్మా? ఇంతకుముందు మొత్తం నాటు వైద్యం కదా, చెట్లతోనే బాగుపడేది. ఇంతకుముందు పెద్దవాళ్ళు కూడా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు ప్రతి ఒక్కరు చెట్టు క్రియలు మూలికలతోటే మొగాళ్ళ నొప్పులు కానీ, ఇప్పుడులాగా అప్పుడు జబ్బులు లేవు, ఇప్పుడులాగా అప్పుడు వ్యాధులు లేవు, చాలా తక్కువ. ఇప్పుడులాగా షుగర్ వ్యాధి కానీ ఇలాంటివి చాలా అసలు లేవు. అసలుకి ఆ కాలంలో షుగర్ అంటే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు అన్ని వ్యాధులు వచ్చినాయి కాబట్టి చదువుకున్న డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు మెడిసిన్లు ఇస్తున్నారు, తగ్గిస్తున్నారు. అట్లాగా మేము ఆ కాలంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ చెట్టు కిరీలతో వాళ్ళు బాగు చేశారు. ఇప్పుడు మేము కొన్ని సమస్యలు ఏదంటే మన ఆరోగ్య పరిస్థితి కానీ, ఇంట్లో బాగలేకపోయినా భార్య భర్తల సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు చూస్తాం.